అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఏమేమి కోర్సులు ఉన్నాయో ఒకసారి చూస్తే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదు. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కోర్సుల వివరాలు చూస్తే మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years కోర్సు మన గవర్నమెంట్లో 578 సీట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్లో 1900 సీట్లు అనేటివి ఉన్నాయి. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 years కోర్సు మొత్తం మనకి 25 సీట్లు అనేటివి ఉన్నాయి. ప్రైవేట్లో 260. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్లో 25 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో ప్రైవేట్లో 40 సీట్లు అనేటివి ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 60 సీట్స్ అనేటివి ఉన్నాయి. 3 years కోర్సు 330 సీట్లు అనేవి ప్రైవేట్లో ఉన్నాయి. మనకు మొత్తము గవర్నమెంట్లో 688, ప్రైవేట్లో 2530 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. 10th వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి వివరాలు చూస్తే ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వాళ్ళిద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా జరిగింది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అని ఇచ్చినాడు. అది ఎస్ఎస్సి బోర్డు కానీ, సెంట్రల్ బోర్డు కానీ, సిబిఎస్సి కానీ, ఐసిఎస్సి కానీ, ఓపెన్ స్కూల్ కానీ ఏదైనా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ కానీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024 ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. అదేవిధంగా కంపార్ట్మెంటల్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ అలాంటి కోర్సులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు అని ఇవ్వడం అనేది జరిగింది. ఏజ్ విషయానికి వస్తే 31/8/2002 నుంచి 31/8/2009 మధ్య పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15 years దాటి ఉండాలి, 22 years లోపల ఉండాలని ఇవ్వడం అనేది జరిగింది. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రూరల్ ఏరియా వాళ్ళకు 75% సీట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మున్సిపల్ ఏరియా వాళ్ళకు 25% సీట్స్ మాత్రం అందుబాటులో ఉంటాయి. అయితే రూరల్ ఏరియా పల్లెల్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4 years కనీసం గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. చదివి ఉన్నట్టు ఫామ్ 1లో హెచ్ఎంతో మీరు సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయించుకోనట్లయితే మీరు మున్సిపల్ ఏరియా కిందకి వస్తారంటే టౌన్ కిందకి రావడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చినాడు చూడండి, ఈ క్యాస్ట్లకు ఇంత పర్సెంటేజ్ సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఎన్సీసీ వాళ్ళకు 1%, స్పోర్ట్స్ వాళ్ళకు 0.5%, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 5% ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. క్యాప్ వాళ్ళకు కూడా 2% ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే 40 to 22% విధానంలో సీటు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ కిందకి ఎవరు వస్తారంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీళ్ళకు 42% కేటాయించడం అనేది జరుగుతుంది సీట్లు. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రీజన్ కింద పూర్వపు జిల్లాలు ఉన్నాయి కదా, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు వీళ్ళకు 42% సీట్స్ కేటాయించడం అనేది జరుగుతుందని ఇవ్వడం అనేది జరిగింది. స్టడీ విషయంలో ఏదైనా గ్యాప్ ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి తహసీల్దార్ దగ్గర అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఏదైనా గ్యాప్ కానీ మధ్యలో ఏదైనా బ్రేక్ ఉంటే కానీ ఏదైనా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటే కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. పూర్తి వివరాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 400 ఇచ్చినాడు ఎస్సీ ఎస్టీకి, మిగతా వాళ్ళకు 800గా ఇవ్వడం అనేది జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ అనేది చేయమనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఫీజు పర్టికులర్స్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి గవర్నమెంట్ దాంట్లో 22,460 ఇచ్చినాడు. రీఫండబుల్ డిపాజిట్ 11,700 అనేది రీఫండ్ చేస్తామని ఇచ్చినాడు. అఫిలియేటెడ్ కాలేజీలలో 27,000 చిల్లర ఇచ్చినాడు. సెకండ్ సెమిస్టర్లో 6,710, ప్రైవేట్లో 23,459 ఇచ్చినాడు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ఇక్కడ నెంబర్ ఇచ్చి ఉంటాడో ఒకసారి కనుక్కొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సినవి ఏమేమి అనేది ఒకసారి చూస్తే పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమోరాండం ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే అది బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ టు 10th క్లాస్ టీసీ సర్టిఫికేట్ 10th లో మీరు
ఎక్కడైతే చదివి ఉంటారో దానికి సంబంధించి టీసీ సర్టిఫికేట్ రాపించుకోసుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అన్నాడు. నాన్ మున్సిపల్ ఏరియా అంటే మీరు పల్లెల్లో చదివినట్టు ఫామ్ 1 అనేది ఉంటుంది. దీంట్లోనే ఈ నోటిఫికేషన్లోనే అది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ హెచ్ఎంతో సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, అదేవిధంగా ఆర్మీ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే కానీ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. పీడిఎఫ్ రూపంలో అన్నీ వచ్చేసి ఒక పీడిఎఫ్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది అని ఇచ్చినాడు. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అని ఇచ్చినాడు. అవన్నీ ఒకసారి మీరు చూసుకొని వాటికి అనుగుణంగా మీరు తయారు చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళకు 20% సీట్స్ అనేటివి బీఎస్సీ హానర్స్, బీఎస్సీ అగ్రికల్చర్ అలాంటి వాటిలో మీకు సపరేట్ కేటాయించడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. డిగ్రీ కోర్సులు కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ అనేది ఇవ్వండి, మార్చొద్దు. ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత ఇంకా ఫీ పేమెంట్ చేసిన తర్వాత తిరిగి ఇవ్వము అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటారో దానికి మీకు ఏదైనా మెసేజెస్ రావడానికి అవకాశం అనేది ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇక్కడ నెంబర్ ఇచ్చినాడు చూడండి. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్కి సంబంధించి ఈ నెంబరు ఆఫీస్ టైమింగ్స్లో 10 to 5 PM మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ ఇచ్చినాడు, మెయిల్ కూడా ఇచ్చినాడు కాబట్టి ఇవి నోట్ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు మీరు పల్లెటూరుకు సంబంధించి ఎవరైనా అడిగినా రూరల్ ఏరియాకి ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని హెచ్ఎంతో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్ వివరాలు ఇచ్చినాడు అండి. 17 మనకు గవర్నమెంట్ కాలేజ్ అనేవి ఉన్నాయి. నేను అన్నీ ఇక్కడ చెప్పుకుంటా పోను కానీ స్క్రోల్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. లేదంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, పూర్తి వివరాలు చూసుకోండి. మనకి ఇక్కడ 9 కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ నేము, లొకేషను, డిస్టిక్, ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ కాలేజీలో, బాయ్స్దా, గర్ల్స్దా, జనరలా అంటే కో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజెస్. దాదాపుగా ప్రతి డిస్టిక్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత పాలిటెక్నిక్ సీట్ టెక్నాలజీకి సంబంధించి ముందు చెప్పుకున్నవి అగ్రికల్చర్ కోర్సులు ఇవి. నెక్స్ట్ పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి కాలేజీ వివరాలు. నెక్స్ట్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి ఇద్దరికి ఒకటే మార్క్స్ ఉంటే ఫస్ట్ సైన్స్ తర్వాత మ్యాథ్స్ ఆ విధంగా చూస్తారో ఒకసారి నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. అదే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.